భారీ వర్షాలు కురుస్తున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బేరి రామచందర్ యాదవ్. షేలింగపల్లి గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల చెరువు గండిపడింది. గత 2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంకా వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారులకు, చందానగర్ పోలీసు వారికి అధికారులకు సమాచారం ఇచ్చారు. మరి నేతాజీ నగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలు, వృద్ధులని జాగ్రత్తగా చూసుకోవాలని, ఎవరు కూడా చెరువు కట్ట వైపు రావద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు అలర్ట్ గా ఉండి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలని అధికారులకు కూడా సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, సూపర్వైజర్ రామ్దాస్ దాసు, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయుడు, రవినాయక్, యూత్ ప్రధాన కార్యదర్శి డీజే భవన్, రాజు, బాలరాజు సాగర్, అశోక్, శ్రీను, మరి కాలనీ పెద్దలు, యువజన నాయకులు పాల్గొని భారీ వర్షాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. కాలనీ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు, మన ఉపాధ్యక్షులు రాయుడు గారు, మన రవినాయక్ గారు, మరి యువజన నాయకులు రాజు, భవన్, మరి అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ జనాలని అప్రమత్తం చేస్తున్నాము. మరి అందరూ కూడా అధికారులు కూడా అలర్ట్గా ఉండి ఏ నిమిషాన ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేం కాబట్టి ఇప్పుడే చందానగర్ పిఎస్ వాళ్ళకు కూడా ఫోన్ చేసినాము. ఇక్కడ 2 పోలీసు వాళ్ళని అలర్ట్ చేయాలని, మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చెరుకట్ట దగ్గర రావద్దు. లోతట్టు ప్రాంతంలో ఉన్న అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఒక ఇళ్లకి నీళ్లు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ వాళ్ళని సేఫ్గా కాపాడుకోవాలి. ఇంకా 2 రోజులు వర్షం ఉందని చెప్తుంది వాతావరణ శాఖ. మరి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేతాజీ నగర్ కాలనీ ప్రజలకు కానీ, మరి చెరుకట్ట మీదకి ఎవరు కూడా రావద్దు దయచేసి. మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క నాలా తీసేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఇక్కడ నుంచి రావద్దు అని చెప్పేసి విరమించుకుంటున్నాం. చెరువు దిక్కు ఎవరు కూడా రావద్దు. మరి ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ వేడుకుంటున్నాం.